మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ ను ఇవాళ పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. కోర్టు అనుమతితో 2 రోజుల పాటు విజయపాల్ ను ప్రశ్నించనున్నారు. ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విజయపాల్ ను విచారించనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న విజయపాల్ ను ఒంగోలుకు తరలించనున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ ను ఇవాళ పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. కోర్టు అనుమతితో 2 రోజుల పాటు విజయపాల్ ను ప్రశ్నించనున్నారు. ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విజయపాల్ ను విచారించనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న విజయపాల్ ను ఒంగోలుకు తరలించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, యామిని రఘురామరాజు కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ని 2 రోజుల పాటు ఒంగోలు ఎస్పీ దామోదర్ ఆయన్ని విచారించనున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా గుంటూరు జైల్లో ఉన్నారు. ఆయన్ని ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో గుంటూరు జైలు నుంచి తీసుకొని ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తరలించనున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆయన మీద హత్యాయత్నం కేసులో గత నెల 26వ తేదీన విజయపాల్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే గతంలో 2 సార్లు విజయపాల్ ని విచారించినా గానీ ఆయన పొంతం లేని సమాధానాలు చెప్పడంతో పాటు తెలియదు అంటూనే అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు దాటవేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని విచారించేందుకు 2 రోజుల పాటు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు ఒంగోలు తీసుకొచ్చి విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. యామిని. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.